సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ కవి విశ్వనరుడు జాషువా గారి కలంలో పలికిన వివక్షతపై ఆయన పూరించిన శంఖారావం గురించి తెలుసుకుందాం. కవులు కవిత్వం వెంట నడుస్తారు, కానీ కవిత్వం మాత్రం మహాకవి వెంట నడుస్తుంది. కవులు అంతటా ఉంటారు, మహాకవులు అరుదుగా ఉంటారు. మహాకవుల కవిత్వం ఆపాతమధురమై, అనుభూతి సిద్ధమై, అవ్యక్త ఆనందాన్ని పాఠకులకు అందిస్తుంది. అంతేకాక స్ఫూర్తిదాయకమై ఉంటుంది. తన కలం బలంతో కులాన్ని కూకటి వేళ్లతో పిగిలించడానికి ప్రయత్నించిన జాషువా నిస్సందేహంగా మహాకవే. కఠినమైన జీవితం, కఠోరమైన సాధన, కవిత వధూటి వరించి ప్రసాదించిన సహజమైన ప్రజ్ఞ కలగలిసింది జాషువా కవిత్వం. మనిషి సృష్టించిన మహాపరాధం మతం, మతం సృష్టించిన మరో అపరాధం కులం. వీటి మధ్య నలిగి రాటుదేలిన కులం జాషువాది. జాషువా కవిత్వం ఆయన జీవించిన సమాజానికి ప్రతినిధి. తాను ఎదుర్కొన్న వివక్ష, అవమానాలు, ఆకలి బాధలే ఆయన కవిత్వానికి నిజమైన ప్రేరణ. తన కవిత్వానికి నిజమైన ప్రేరణను, నేపథ్యాన్ని గురించి చెబుతూ, నాకు గురువులు ఇద్దరు, పేదరికం, కులమత భేదాలు అన్నారాయన. ఒకటి సహనాన్ని నేర్పితే రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచింది అంటూ జాషువా వివక్షపై గళం వినిపించారు. జాషువా స్వప్న జగత్తులో విహరించిన కవి కాదు, వాస్తవంలో సంచరించిన మహాకవి. అయితే ఆయన కవిత్వంలో భావుకతకు కొదవలేదు. ఆయన ప్రతి పదం అనుభూతి వ్యక్తంగా, ఆలోచన ప్రేరకంగా, మనోహరంగా ఉంటుంది. జాషువా కవిగా పుట్టేనాటికి దేశవ్యాప్తంగా జాతీయోద్యమ ప్రభావం విశేషంగా పడింది. అంతకు ముందే సంఘ సంస్కరణ, సాంస్కృతిక పునరుజ్జీవ ఉద్యమాలు కదిలాయి. కవిత్వ ఉద్యమాలు, భాషోద్యమాలు నడుస్తున్నాయి. కవిత్వంపై వివిధ ఇజంల ప్రభావం మొదలయ్యింది. గాంధేయవాద ప్రభావం దేశాన్ని ఒక ఊపు ఊపుతున్నది. స్వభావంలో నవ్య కవిత్వం, స్వరూపంలో వచన కవిత్వం పరుగులు పెడుతున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగలు ప్రకటించి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం చెలియల కట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. నండూరి ఎంకి ప్రేమలో తరిస్తుంటే అప్పుడప్పుడే కృష్ణశాస్త్రి ప్రకృతి ఒడిలో పరవశిస్తున్నారు. కానీ జాషువా మాత్రం కాల్చే ఆకలి, కూల్చే వేదన, అవమానాలు, అపహాస్యాలతో పోరాడుతూ సాంప్రదాయవాదులు నిందించిన మైల కవిత్వంతో, పంచమ స్వరంతో ఆంధ్రదేశాన్ని మైమరిపించారు. ఇటువంటి నేపథ్యంలో జాషువా పద్య కవిత్వానికే పట్టం కట్టినప్పటికీ ఆయన స్వభావంలో పరిపూర్ణంగా ఆధునికుడు. తనను, తన కవిత్వాన్ని అవమానించాలని చూసిన వారికి గవ్వకు సాటిరాని పలుగాకుల మూకల సూయచేత నన్నేవిధ దూలినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే అంటూ ఆత్మాభిమానంతో జవాబివ్వడం జాషువా వంటి కొందరికే సాధ్యం. నా కత్తి కవిత, నా కత్తికి సంఘంపై ద్వేషం లేదు, దాని విధానంపైనే ద్వేషమని ఆయన ప్రకటించారు. మతపిచ్చి కానీ, వర్గోన్నతి కానీ, స్వార్థ చింతన కానీ నా కృతుల్లో కనబడవని జాషువా స్పష్టంగా చెప్పారు. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయించుగాని దుఃఖితులైన పేదల, ఫకీరుల, శూన్యములైన పాత్రలకు మెతుకు విదల్చని భరతమేదిని అంటూ కుండబద్దలుగొట్టి చెప్పారు. 33 కోట్ల దేవతలెగబడ్డ దేశంలో భాగ్య విహీనుల ఆకలి ఎలా తీరుతుందని ప్రశ్నించారు. విశాల దృక్పథం, ప్రశ్నించే తత్వం, సమానత్వ సాధన కోసం పరితపించడం, అవమానాలను సహించలేని ఆత్మాభిమానం వంటి అనేక లక్షణాలు జాషువాను విలక్షణమైన వ్యక్తిగా నిలబెట్టాయి. 1919లో రుక్మిణి కళ్యాణంతో కవిత్వం రాయడం ప్రారంభించినప్పటికీ గిజిగాడు, సాలీడు, భారత వీరుడు, బాష్ప సందేశం,
శిల్పి, పశ్చాత్తాపం, పంచముడు, ధన్యజీవి, ఆవేదన, ప్రశ్న, నేను వంటి చాలా ఖండకావ్యాలలో జాషువా నిరసన స్వరం వినిపించారు. అంతేకాక ఆయన కవిత్వంలో కుల వ్యవస్థపై ధిక్కార స్వరం అంతర్వాహినిగా ఉంటూనే ఉంది. 1932లో ఆయన రాసిన ఫిరదౌసి, ముంతాజ్ మహల్ కావ్యాలు జాషువాని కవిగా మహోన్నత స్థానానికి చేర్చాయి. జాషువా కవితా స్వరూపాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించిన కావ్యం గబ్బిలం. ఈ కావ్యంలోని క్షుధానల మూర్తి అయిన కథానాయకుడు సాక్షాత్తు జాషువాకు ప్రతినిధి. నాడు కన్నీటి కథ సమన్వయము సేయ నార్ద్ర హృదయంబు కూడా కొంత వనరంబు అని చెప్పుకున్నది తన గురించే. జాషువా సందేశాన్ని శివునికి వినిపించడానికి గబ్బిలాన్ని ఎంచుకోవడంలోనే అంతవరకు ఉన్న అనవసరపు సాంప్రదాయాల్ని ఉద్దేశపూర్వకంగానే అతిక్రమించడం కనిపిస్తుంది. ఇందులోని కథానాయకుడు భరతవీరుని పాదాలు కందిపోకుండా చెప్పులు కుట్టి జీవనం సాగించే గొప్ప సేవకుడు. ఆయన గాలి సోకితేనే 4 పడగల హైందవ నాగరాజు కోపంతో బుసలు కొడుతూ ఉంటాడు. కులము లేని నేను కొడుకుల్ని కని వాళ్లను కూడా ఈ దురవస్థల పాలు చేయడం ఇష్టం లేక బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు. ఈ విధంగా ప్రతి మాటలోనూ జాషువా కుల వివక్షను కుళ్ళబొడిచే ప్రయత్నం చేశారు. జాషువా కవిత్వంలో దురాచార ఖండనతో పాటు దేశభక్తి ప్రబోధం కూడా మెండుగా కనిపిస్తుంది. అంతేకాక ఆయన కవిత్వంలోని ఆర్ద్రత, కరుణారస సంపూర్ణమై కన్నులు చెమ్మగిల్లేలా చేస్తుంది. ముంతాజ్ మహల్ మరణం తరువాత షాజహాన్ చక్రవర్తి మనోవేదనను నాడు నేత్రయుగలి నాట్యమాడెను, నిన్ను నెట్లు దొంగిలించే నీశ్వరిండు అంటూ ఈపు వసించు చోటు వసియంతును నేనును దాచియుంపుమో దేవి యొకింత నేల అంటూ చిత్రించిన తీరు పాఠకుని మనసుల్ని కట్టిపడేసింది. దాంపత్య జీవనంలోని ప్రేమను, అనుబంధంలోని గాఢతను ఆవిష్కరిస్తుంది. జాషువాకు మధుర శ్రీనాథ అన్న బిరుదు నిజంగా అతికినట్లు ఉంటుంది. పద్య నిర్మాణ చాతుర్యం, పదవిన్యాస సామర్థ్యం జాషువాను మహాకవిగా నిలబెట్టాయి. అలనాటి శ్రీనాథుని గుర్తుకు తెచ్చాయి. జాషువా శీసపద్యం నడకలో గొప్ప సౌందర్యం ఉంటుంది. పద్యంలోని ఏ పాదానికి ఆ పాదం పూర్తి అర్థాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. పదాల పోహలింపు కూడా శ్రవణపేయంగా ఉంటుంది. విశ్వమానవ శ్రేయస్సును ఆకాంక్షించడం మహాకవులకు ఉండవలసిన లక్షణం. ఈ గుణం మెండుగా ఉన్న జాషువా తనను తాను విశ్వనరుడని ప్రకటించుకున్నారు. కవి ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ జాషువా రాసిన పద్యం ఆయనను 100% వర్తిస్తుంది. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాత్రి విగ్రహములందు, సుకవి జీవించే ప్రజల నాల్కయందు. గొప్ప విశ్వమానవ దృష్టితో సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన జాషువాను తెలుగు కవిత వినీలాకాశంలో మరొక ధృవతారగా చెప్పక తప్పదు. ఈరోజు మనం విశ్వనరుడు, మహాకవి జాషువా గారి కలం గురించి, ఆయన వినిపించిన గళం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.